కేసీ కెనాల్ ప్రమాద ఘంటికలు, రామాపురం గ్రామానికి ముప్పు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలంలోని రామాపురం గ్రామం ప్రస్తుతం ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కేసీ కెనాల్లో నీటి మట్టం అనూహ్యంగా పెరగడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొండల నుంచి వచ్చే నీరు, తెలుగుగంగ కాలువ నీరు మరియు కేసీ కెనాల్ బ్యాలెన్సింగ్ వాటర్ ఒకేసారి కలవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. అధికారులు నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రామాపురం దగ్గర నీరు మళ్లించడానికి ఏర్పాటు చేసిన 5 తూములలో 2 తూములను అధికారులు ఎత్తారు. ఈ సమయంలో కోడూరు గ్రామ ప్రజలు తమ పొలాలు మునిగిపోతాయని ఆందోళన చెంది వచ్చి ఆ తూములను తిరిగి దించారు. ఈ చర్యతో రామాపురం వైపు నీటి ప్రవాహం అడ్డుపడి ఊర్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పొలాలు కాదు, ఊరే మునిగిపోయే ప్రమాదం. గ్రామ ప్రజలు మాట్లాడుతూ, కేవలం పొలాలు మాత్రమే కాదు, మా ఊరు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. కోడూరు గ్రామ ప్రజలు వారి పొలాలను కాపాడుకోవడానికి గట్లను దించితే ఇరిగేషన్ అధికారులు ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగి నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రామాపురం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేసీ కెనాల్కు అండర్ గ్రౌండ్ టన్నెల్ బిగిస్తే నీటి ప్రమాదం తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. గతంలో నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిశీలించినప్పటికీ ఎటువంటి పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, భారీ నష్టం వాటిల్లవచ్చని హెచ్చరిస్తున్నారు.